రైట్ మంచిది నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. అయినా మోషబ ప్రార్థన ద్వారాగా నేటి ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. ప్రార్థన మోషబ ప్రార్థన. పరలోకమ కడతండి మీ మీ శ్రేష్టమైన మనకి వేలాది వందల స్థుతులు తెచ్చుకోవడం తండ్రి. ఈ పథకాల సమలు తండ్రి అపస్తుల కార్యాలు పదార్థం చేయండి. మా మీద తెలియని జ్ఞానం తీయండి. ఇంకా తండ్రి అన్నరోలు కొరాలు దాన్ని ముడి పసత్తుమైన తండ్రి మాట రెండు సంఘాల గురించి జ్ఞాపకం తెచ్చుకున్న తండ్రి. ఆ రెండు సంఘం సాధించి కాచి కాపాడుతుంది. వాటికి ఇదిగోండి తండ్రి సంఘ దేవజనులుగా ఉన్నారు. బిఆర్ రాజు గారిని దీవించండి. ఇంకా అని ముట్టి పసత్తు పడుతుంది. యేసుక్రీస్తునాడు వేతన పడుతుంది. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన ఫలితం ఒట్టిగా తండ్రి వాక్యం జరుగుతుంది. ఆ వాక్యాన్ని ఆజ్ఞ చాలా కృపలా రోడ్రిగా తండ్రి ఓదు క్రీస్తు ప్రయాణం చేస్తాం. మా సంఘ కాపని దేవించైతే అక్కడ పోసిన బియ్యరాజు రాజుని కూడా దేవించి అక్కడ వయసు కాకుండా వయసునాడు కూడా దేవించండి. అక్కడ సంకాపం అక్కడ పోసిన వీళ్ళరాజు అని కూడా దేవించి రెండు సంఘాలు సేవకులు దేవించండి. సేవకులను దేవించండి తండ్రి. ఇంకెవరైతే ఉన్న రోగులు అందరూ ముట్టేస్తామని యేసుకృష్ణ పరమతండ్రి ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ మహిమ కలిగిన నామానికే స్తుతులు తండ్రి. దేవా, ఈ జనవరి మాసం 2026 సంవత్సరం 20 తేదీలోనికి మమ్మల్ని మీరు సజీవులుగా శ్రేష్ఠులుగా తండ్రి మీ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టి ముందుకు నడిపించి మమ్మల్ని పోషించి రక్షించి కాచి కాపాడినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ సన్నిధానంలో ఇదిగో శిరస్సు వంచి మోకరించి మీతో మాట్లాడుకునేటువంటి నాయన పరిశుద్ధాత్మ సహాయాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ ప్రేరణతో మమ్మల్ని ముందుకు నడిపించున్నందుకే మీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను నా కన్న తండ్రి. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా, యొక్క ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం ద్వారాగా నేడు నాయన లేఖన భాగాల్ని బైబిల్ పఠనంగా చదవడానికి నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క జ్ఞానంతో, తెలివితో, వివేకంతో నింపండి, నడిపించండి. అలా యొక్క పరిచయను వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. సంఘానికి కాపరులుగా ఉన్నటువంటి దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి కుటుంబమును, వారి యొక్క బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే వారికి సహకారులుగా ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను, పురుషుల కుటుంబాలను, స్త్రీల కుటుంబాలను, అలాగేనైనా సండే స్కూల్ మొదలుకొని నాయన తండ్రి యువ సైనిక సేవకు బృందంగా ఉన్నటువంటి నూతన దైవ సేవకులను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలను, అలాగే అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలను, అక్కడ ఉన్నటువంటి నడిపిస్తున్నటువంటి అధ్యక్షుల వారిని, అక్కడ నాయన సేవ చేస్తున్నాయని పరిచర్యలో సహకరిస్తున్నటువంటి స్త్రీలను, పురుషులను అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. ఈ ఉదయకాల సమయంలో ఏ ప్రయాసాలతో నీ బిడ్డల పనులు ప్రారంభించడానికి సిద్ధపడినటువంటి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే నాయన ప్రార్థనాపూర్వకంగా నాయన పనులు ప్రారంభిస్తున్నారో పనులు విజయాల్ని, ఆశీర్వాదాలను, దీవెనలను దయచేయమని వేడుకుంటూ నాయన తండ్రి, మరి ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి పరిచర్యని మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని, నడిపించమని ఈ ప్రార్థన అంతటినీ నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. తండ్రి రైట్ మంచిది నాయన. మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను ఒక మనుషుడుండెను. భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి
కొర్నేలి అని పిలుచుట అని పిలుచుట దర్శనమందు దర్శనమందు తేటగా అతనికి కనబడెను. తేటగా అతను కనబడను. అతడు దూత వైపు తీరు చూసి అతను దూత వైపు తేరు చూసి భయపడి భయపడి ప్రభువా ప్రభువా ఏమని అడిగెను. ఏమని అడిగాను. అందుకు దూత అందుకు దూత నీ ప్రార్థనలను నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. గర్భధానంగా చేరినవి. అప్పుడు నీవు అప్పుడు నీవు జ్ఞాపకార్థముగా జ్ఞాపకార్థముగా చేరినవి. అప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి ఉపయోగపడ పప్పి పేతురను మారు పేరు గల సీమోనను పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోనను ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారందరిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. రెండో సందర్భాన్ని చదువుకున్నానా? 8వ వచనము. వెరీ గుడ్. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగవచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుస్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండును. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దము వినబడెను. అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఎలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ఎన్నో సందర్భం? 3వ సందర్భం 17వ వచనం. రైట్. పేతురు తనకు కలిగిన దర్శనము ఏమైయుండునోనని తనలో తాను ఎటూ తోచకయుండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెదుకుచున్నారు. నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పెను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి ఇదిగో మీరు వెదుకువాడును నేనే.
నేనే. మీరు వచ్చి మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు నీతిమంతుడను దేవునికి భయపడివాడును దేవుడికి భయపడేవాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన మంచి పేరు పొందినవారైన శతాధిపతియగు కర్నేలి అని ఒక మనుషుడు ఒక మనుషుడు అన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. ఎన్నో సందర్భం 24 వచ్చింది. వెరీ గుడ్ నాన్న. 4వ సందర్భాన్ని చదువుకుందాం. 23. వెరీ గుడ్. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరిలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడినే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూసెను. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసము చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. కాబట్టి నన్ను పిలిపించినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చి తిని గనక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపించుతురో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలకు ఈ వేళ మొదలుకొని నేటి వేళ వరకు నేను ఎంట ప్రార్థన చేయుచుండగా ఆకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి కొర్నేలి నీ ప్రార్థన వినబడినది. నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముగా ఉంచబడి ఉన్నవి. గనుక నీవు వెళ్ళి యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారు అయిన సీమోని ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించితిని. నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉంటుమని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరిచి ఎట్లనను. ఏమండి ఏమని మాట్లాడుతున్నారో పేతురు గారు మనం చూద్దాం.
దేవుడు పక్షపాతి కాడని దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ప్రతి జన్మలోను ఆయనకు భయపడి ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరించును. ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికి ప్రభు. ఆయన ద్వారా ఆయన ద్వారా దేవుడు దేవుడు సమాధానకరమైన సమాధానకరమైన సువార్త ప్రకటించి సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానమును ఇశ్రాయేలు పంపిన వర్తమానమును మీరెరుగుదురు. మీరెరుగుదురు. యోహాను యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలీలు మొదలుకొని గలిలీలు మొదలుకొని యోదయానంతటా యోదయానంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా అదేమనగా దేవుడు దేవుడు నజరేయుడైన యేసును నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను పరిశుద్ధాత్మతోను శక్తితోను శక్తితోను అభిషేకించిననిదియే. అవేక్షించిన దేవుడు ఆయనకు తోడై ఉండను గనక దేవుడానికి తోడైన గనక ఆయన మేలు చేయుచు ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారందరినీ అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచుచు స్వస్థపరచుచు సంచరించుచుండెను. సంచరించుచుండును. ఆయన యోధుల దేశమందును ఆయన యోధుల దేశమందును యెరూషలేమునందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికి చేసిన వాడన్నిటికీ మేము సాక్షులము. మేము సాక్షులము. అయినను ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి మానన వేలాడదీసి చంపిరి. చంపిరి. దేవుడు ఆయనను దేవుడు ఆయనను మూడవ దినమున లేపి మూడో దినమున లేపి ప్రజలందరికీ కాక ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించును. ఇదియుగాక సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఆయనే. ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందలి ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచుండెను. చివరి సందర్భాన్ని చదువుకుందాం. 5వ సందర్భాన్ని 45 వచనం 44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నుండి జనుల మీద ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు సరే మన చివరి సందర్భాల్లో ఉన్నాం కదా నేను 44 వచనం చదువు. పేతురు ఈ మాటలు ఇంకా వినిచుండగా దేవుని ఆత్మ దేవుని బోధ విన్నవారి మీదకి దిగిను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడుట చూసి విభ్రాంతి నుండి
నొందిరి. విభ్రాంతి నొందిరి. ఏల అనగా వారు ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి కనపరుచుచుండగా వినిరి. దేవుని కనబడుతుండగా విండిరి. అందుకు పేతురు, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు మనలే పరిశుద్ధాత్మ పొందిన వారి బాప్తిసం పొందకుండా బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడని చెప్పి నీళ్ళకు ఆటంకం చేయగలనని చెప్పి యేసుక్రీస్తు నామమందు యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలెనని వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించెను. ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. వారు అతను వేడుకొనిరి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క ఉదయకాల సమయంలో దేవతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఇదిగో చక్కటి పరిచర్యని దేవుడు మనకు అనుగ్రహించి ఈ పరిచర్య ద్వారాగా మరి దేవుడు స్తుతింపబడుతున్నాడు. అలాగే ఈ పరిచర్య ద్వారాగా ఇదిగో దేవుని యొక్క సన్నిధి కాంతులు మనం పొందుకోవడానికి, ఆ కాంతుల ద్వారా ఈ లోకంలో మనం బ్రతకడానికి, ప్రయాణాలు చేయడానికి, పనులు చేసుకోవడానికి, అవి ఆశీర్వదింపబడడానికి, ఆ ఆశీర్వాదాన్ని పొందుకుని కుటుంబంతో మనం అందరం అంటుకట్టుకుని దేవునిలో ఎదగాలని దేవుడు ఏర్పరిచిన ఈ నూతన మార్గాన్ని బట్టి దేవత దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మరి యొక్క అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయాన్ని మనం నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇక్కడ టూకీగా ఈ సందర్భాలు మనం ఆలోచన చేస్తేనైనా ఈ 10వ అధ్యాయంలో ఏమి రాయబడిందని అంటే పేతురు గారు ఉన్నారు. అలాగే కొర్నీలు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, జయగడేలాగా కొర్నీలు గారు ఉన్నారు, పేతురు గారు. ఇప్పుడు మొదటిగా మనకు కొర్నీలు అనేటువంటి ఒక ఆయన భక్తిపరుడు ఒక ఆయన కనబడుతున్నాడు అనమాట. ఈయన యూదులు కాదు, అంటే ఇప్పుడు మనం క్రైస్తవులం కాదు, మనం క్రీస్తుని తెలుసుకుని క్రైస్తవులుగా చేయబడ్డాం. అలాగే ఇక్కడ కొర్నీలు అనేటువంటి ఆయన కూడా ఒక అన్యుడు అనమాట, దేవుని ఎరగలేనటువంటి వాడు. ఏమండి, అయితే ఇలాంటి సందర్భంలో ఆ దేవుని జనాలకి దేవుడు తెలుసుకున్నట్టుగా కనబడ్డ కానీ దేవుని గురించి అంతా తెలిసిన వాడిగా ఉన్నాడు. ఈయన యొక్క చరిత్ర చదివితే మనకు అలాగ అర్థమవుతుంది. ఈ రోజుకి కూడా క్రైస్తవులు కాని వారు అన్ని జనులు ఎంతోమంది ఉన్నారు, కానీ మనకంటే గొప్పగా వారు భక్తి చేస్తారు. అవునా, మనం క్రైస్తవులని చెప్పుకుని భక్తి విషయాల్లో మనం ఎలా ఉంటామనంటే ఏదో నామకాహగా ఉంటాం. మనం క్రైస్తవులు కదా, నేను క్రైస్తవుని అయిపోయినా ఇంకా నాకు పనే ఉందనిలే అని అనుకుంటాం. కానీ కొంతమంది మేము దేవుని వారమని చెప్పుకుని క్రైస్తవుల కంటే గొప్పగా బ్రతికే వ్యక్తులు ఉంటారు. అలాంటి వారిలో ఈ కొర్నీలి ఒకరనమాట. ఇప్పుడు ఈ కొర్నీలి ఏం చేస్తున్నాడంటే దేవుని పట్ల భయభక్తులు కలిగివాడై ఉండి తన ఇంటివారు ధర్మకార్యాలు చేస్తున్నాడు, ప్రజలకు మేలు చేస్తున్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాడు. అలాంటి సందర్భంలో ఇతను భక్తిని మెచ్చుకున్నటువంటి ఆ పరమందున్నటువంటి దేవత దేవుడు ఒక దూతని వారి దగ్గరికి పంపించాడు. పేతురు, నువ్వు చేస్తున్నటువంటి నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరినాయి కనుక ఇంకా నువ్వు దేవునిలో బలపడడానికి నువ్వు ఒక యూపీలో ఒక మనుషుడు ఉన్నాడు, పేతురు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని ఇక్కడికి పిలిపించుకో, నువ్వు ఇంకా దేవుని కొరకు ఎలా బ్రతకడో అతను చెబుతాడు, అతను దేవుని యొక్క ప్రవక్త, అతను దేవుని యొక్క సేవకుడు అన్నట్టుగా దేవదూత చెప్పగానే కొర్నీలి ఏం చేస్తాడంటే యొప్పేకి తన దగ్గర ఉన్నటువంటి ఒక ఇద్దరు మనుషుల్ని అని రాయబడింది, ముగ్గురు వెళ్తారు అక్కడికి. అయితే ఇతను ఒక భక్తిపరుడు కనుక భక్తిపరుడు దగ్గర ఎవరు ఉంటారు చేతల్లి, మరలా భక్తిపరులే ఉంటారు కనుక వీళ్ళు ఏం చేశారనంటే తన దగ్గర ఉన్నటువంటి వారు వెళ్ళి యొప్పేకి వెళ్ళి పేతురు గారిని కలుసుకుంటున్నారనమాట. అప్పటికి పేతురు గారికి ఒక దర్శనం వచ్చింది, ఆకాశం నుంచి చెంగులతో పట్టినటువంటి ఒక దర్శనం అతను కలిగితే అక్కడ ఏం జరుగుతుందని అంటే దాంట్లో సమస్తమైన విధములైనటువంటి జంతువులు, దాంట్లో పక్షులు ఇవన్నీ ఉన్నాయి, వాటిని చంపుకొని తినమని దూత అతనికి చెబుతుంది. అయ్యో ప్రభువా, నేను యూదుడిని కదా, అపవిత్రమైన దాన్ని చెడ్డదాన్ని తినడం నాకు ఏమో అనగానే దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వు నిషిద్ధమని నువ్వు ఎలా ఎంచుతున్నావు అని అతనికి చెప్పడము ఇలాగా ముమ్మారి జరిగిందనమాట. దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను తిన్నంటున్నాను, నువ్వు తినమని చెబుతుంది దూత. ఇలా ముమ్మారి జరగగానే ఈ దర్శనం ఏంటని అనుకుంటున్నాడు అనమాట. పగలు 3 గంటలకి 2 గంటలకి ఆయన మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నట్లు కనపడుతుంది పేతురు గారు. ఆ సందర్భంలో దర్శనం కలగానే ఏంటి దర్శనం అనుకోగానే అతడు ఎలా ఆలోచించుకోగానే ఇప్పుడు కొర్నీలి గారు పంపబడినటువంటి ఆ మనుషులు అక్కడ విచారణ చేసి యొప్పేకి వచ్చి పేతురు ఎక్కడ ఉన్నానో విచారణ చేయగానే పేతురు ఇంటి దగ్గరికి వచ్చారు. వీళ్ళు పేతురు ఇంకొక ఆయన దగ్గర ఉంటున్నాడు. పేతురుని కనుగొనగానే వాళ్ళు వచ్చిన సంగతి ఇతను విన్నటువంటి తర్వాత ఏమంటున్నాడంటే ఆయన, ఇదిగో మేము కైసరు నుంచి వచ్చాము, ఇదిగో మాకు యూదుల అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడు, అతడు కొర్నీలి, ఆయన నీ దగ్గరికి పంపించాడు, అతడు ధర్మకార్యాలు అన్నీ చేస్తుంటే దేవుని దూత అతను ప్రత్యక్షమయ్యింది,
నీ వలన అతను మరి మాటలు వినాలని ఆసక్తి పడుతున్నాడు, నిన్ను తీసుకుని రమ్మన్నాడని చెప్పగానే పేతురుతో కూడా దేవదూత ఏం చెప్పిందనంటే వీళ్ళ చెప్పినటువంటి మాటలే దూత కూడా చెప్పింది. పేతురు, నీ దగ్గరికి వాళ్ళు వస్తున్నారు, వారితో పాటు నువ్వు ఏ సందేహం లేకుండా వెళ్ళు అని అనగానే వీళ్ళ చెప్పడము, దూత చెప్పడము, అప్పుడు పేతురు వెళ్ళడం జరిగిందనమాట. ఇలాగ ఆయనకు వచ్చినటువంటి మొదటి రోజు దర్శనం వస్తే వీళ్ళ 4 రోజులకి అక్కడ వెళ్ళారనమాట. ఎక్కడికే? కైసరియాకి వెళ్ళారనమాట. ఆ కైసరిలో ఎట్లీ పటాలంలో ఉన్నాడు కదా కొర్నేలి గారు. కొర్నేలి గారి దగ్గరికి వెళ్తే అప్పుడు కొర్నేలి ఏం చేశాడనంటే ఇంకా పేతురు ఇంకా రాకముందే తనలో ఉన్నటువంటి తనకు ముఖ్య స్నేహితులు, తన ఇంటివారు, తన వాళ్ళందరినీ పిలిపించుకుని పేతురు మాటలు వినడానికి ఈయన సిద్ధంగా ఉన్నాడనమాట. ఎవరు? కొర్నేలి గారు. అప్పుడు కొర్నేలి గారు దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉంటే పేతురు గారు వస్తుంటే పేతురు గారు కాళ్ళ మీద పడిపోయాడు. ఎవరైనా? కొర్నేలి గారు. నిజంగా పేతురు గారు కాళ్ళ మీద పడిపోయాడు. అప్పుడు ఏమండి ఆయన పేతురు గారు అన్నాడు, నేను కూడా నీలాంటి నరుడినే, కనుక నాకు నువ్వు ఏం చేయకూడదు, నమస్కరించకూడదని. వారు ఇరువురు ఒకరికొకరు మరి దేవుని స్తుతించినట్లు కనబడుతుంది. ఇంతకీ ఏంటి, నన్ను ఎందుకు పిలిపించావని పేతురు గారు కొర్నేలిని అడిగినప్పుడు కొర్నేలి తనకు వచ్చినటువంటి సంగతులన్నింటిని కూడా వివరించాడు. అలా వివరించిన తర్వాత అవును కదా దేవుడు కూడా నాతో మాట్లాడాడు అంటే, యూదులకి ఏంటంటే అన్యున్ని ముట్టుట కూడా వారికి ధర్మం కాదట. వాళ్ళంత గొప్పగా నిష్ఠ చేస్తారు వాళ్ళు. ఎవరు? ఎవరు? యూదులు అంత గొప్పగా నిష్ఠ చేస్తారంట, భక్తి చేస్తారనమాట. ఇప్పుడు కూడా ఈ విధానాలు మనకి ముస్లిం సోదరులో కనబడతాయి. వారు నమాజ్కి వెళ్ళే ముందు, వారు ప్రార్థన చేసే ముందు అపవిత్రమైనవి హేయమైనవి ముట్టరు వాళ్ళు. కొన్ని చాలా పవిత్రంగా బ్రతుకుతారు వాళ్ళు. ప్రాణం విలువలు వారికి తెలుసు. నేడు మనం ప్రాణం విలువ తెలియదు కనుక మనకు భక్తి విలువలు తెలియట్లేదు. ప్రాణం విలువను తెలిసినటువంటి వాడికి భక్తి విలువలు తెలిస్తే పిల్లరా. సరే, ఇక్కడ ఎలాగన్నదప్పుడు అప్పుడు పేతురు గారు వచ్చి ఈయన ఎలాగనగానే ఇప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు 14వ వచనం చదువుదాం. 14వ వచనం చదివినాను. 34వ వచనం మోషో 34వ వచనం ఇదిగో. మరి ఎంత చదువు అయితే? 34. పేతురు పేతురు నోరు తెరిచి ఎట్లనెను. ఎప్పుడు కూడా పేతురు గారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడుతూ అనేకులను దేవుళ్ళలోనికి నడిపిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. ఏమని చెప్తున్నాడు పేతురు గారు? పేతురు నోరు తెరిచి ఎట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. దేవుడు ఎవరో కాదట, పక్షపాతి కాదు. ఎందుకని? ఈ కొర్నేలి సందర్భాన్ని బట్టి దేవుని ఉద్దేశాలు పేతురు గారికి బాగా అర్థమైంది. ఏనా ఏమంటున్నాడు చూడండి, ఇంకా ఆ మాట చదివినా, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడట. ప్రతి జనములోనూ నీతిగా ఎవరైతే నడుచుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడట? అంగీకరిస్తాడు. వీళ్ళు వీళ్ళు కాపులు కదా, వీళ్ళు కమ్ముళ్ళు కదా, వీళ్ళు చెట్టుగాళ్ళు కదా అని దేవుడు అనుకోడు. మనం అనుకుంటాం వీళ్ళు అన్యులు, వీళ్ళకి దేవుని వాక్యం తెలియదని. కానీ ఆయన పట్ల భక్తి భావాలను కలిగి ఉంటే, ఆయన పట్ల భక్తి అంటే ఏంటనైనా సహోదరులను ప్రేమించాలి, ఇరుగు వారిని ఆదరించాలి, పొరుగు వారికి సహాయం చేయాలి, దిక్కు లేని వారికి నీకున్న దాంట్లోంచి వారికి దిక్కును చూపించాలి, విధవరాండ్రికి వారికి సహాయాలను అందించాలి. ఇదే భక్తి. ఇంతకు మించిన భక్తి భావాలు నువ్వు ఏదో మామూలు తెల్లరగట్లు వేసేసి కుటుంబం అంతా కొరకు నువ్వు అన్నిందరూ అలాంటిది ప్రార్థన ఓకే నీ వరకు, కానీ ఆ ప్రార్థన క్రియల రూపంలో బయటికి రావాలి. ఆ ప్రార్థన ఎలా రావాలైనా క్రియల రూపంలో బయటికి రావాలి. దబాడమని అందరికీ ఇబ్బందులు కలిగేలాగా ఏమండి పెద్ద పెద్ద సౌండ్లు ఎట్టుకుని ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఏముంది? ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం తప్ప. ఎదుటివారిని ఆనంద పెట్టాలి, మనం ఇబ్బంది పెట్టకూడదు. ఏనా ఇలా ఇతను దేవుడు పేతురు గారు ఏమని చెప్తున్నాడు అంటే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారాగా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానాన్ని మీరు ఎరుగుదరని ఇప్పుడు ఆ అన్ని జాతుల వారికి చెబుతున్నాడు అనమాట. మొదటి నుంచి చెబుతున్నాడు. ఏం జరిగిందనంటే దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటాడో దేవుడు అలాంటి వారిని అందరినీ కూడా అంగీకరిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడని పేతురు గారికి జయతల్లి పేతురు గారు కొర్నేలి ఇంటి వారికి తన కుటుంబీకుల్లో ఉన్నటువంటి ముఖ్య స్నేహితులందరికీ చెబుతుంటే వాళ్ళందరూ ఆశ్చర్యచకితులుగా వింటున్నారు. ఇలా చాలా గొప్ప ప్రసంగం చేయబోయేసరికి చూడండి, యేసుక్రీస్తుల వారు అంటే ఎవరో చెప్పాడు ఆయన. ఏమండి ఆ దేవుడు అంటే ఎవరో చెబుతున్నాడు. దేవుడు యేసుక్రీస్తుల వారి కంటే ముందు యోహాను గారు వచ్చారు కదా, ఆయన బాప్తిస్మం ఇచ్చాడు కదా, ఆయన గురించి మీకు తెలుసు కదా. అయితే ఈ ప్రజలు ఏం చేశారంటే ఆ యేసుక్రీస్తుల వారిని సిలువ వేశారు అని చెప్తున్నాడు. చూడండి ఆ మాట 38వ వచనం.
అదేదనగా దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను ఏం చేశాడంట? ఆయన్ని అభిషేకించాడు, ఆయన్ని ఆశీర్వదించాడు. ఎవరిని చేతుల్లో ఆశీర్వదిస్తే దేవుడు? యేసుక్రీస్తుల వారిని పరిశుద్ధాత్మతోను శక్తితోను నింపాడు, ఆయన్ని అభిషేకించాడని పేతురు గారు యేసుక్రీస్తుల వారి గురించి ధారాళంగా సువార్తని అక్కడ కొర్నేలి గారికి ప్రకటిస్తున్నాడు. ఇంకేమన్నాడో చూడండి, యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయనంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే. దేవుడు ఆయనకి తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ ఆయన రక్షించాడు. అనగా వాళ్ళందరికీ పాపక్షమాపణ కలిగేటట్టుగా ఆయన చేశాడని యేసుక్రీస్తుల వారిని గురించి మాట్లాడుతున్నారు. ఆయన యోధా దేశం అంతటను యెరూషలేము దేశం అంతటను ఆయన చేసిన వాటికి మేము అందరం కూడా సాక్షులము. ఆయన చేసినటువంటి వారికి ఎవరంటున్నాడు పేతురు గారు? సాక్షి. మేము సాక్షులము అని చెబుతూ ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపేశారండి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని గురించి పరిచయం చేసి యేసుక్రీస్తుల వారిని మ్రానుని మీరు చంపేశారు, చంపిన ఆయనని దేవుడు ఏం చేశాడంటే మరలా తిరిగి లేపాడని పేతురు గారు మరి యేసుక్రీస్తుల గారిని ఉద్దేశించినటువంటి సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుడు ఆయనను 3వ దినం లేపు. 40 వచనం చూడండి, 40 వచనం జైతల్ 40 వచనం చదవమ్మా. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ఏర్పరచబడిన వారికి, దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన మాకే ఆయన కనబడెను. ఎవరు కనపడ్డాడట? యేసుక్రీస్తుల వారు ముందుగా మాకే ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతులుండి లేచిన తర్వాత వారితో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించును. ఇదిగాక దేవుడు మృతులకును సజీవులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఆయన. మృతులకు సజీవులకు కూడా ఎవరటైనా దేవుడిగా నియమించాడట. ఎవరిని? యేసుక్రీస్తుల వారిని. మృతులు అంటే ఇదివరకు మరణించినటువంటి వారు, సజీవులు అంటే ఇప్పటి వరకు సజీవులుగా ఉన్నటువంటి వారు. అంటే అంతకుముందు మరణించిన వారు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు ఎవరన్నమాట? యేసుక్రీస్తుల వారు. అదే మాట అంటున్నాడు చూడండి 42వ వచనం, దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఆయనే అని ప్రజలకు ప్రకటించి దృఢముగా సాక్ష్యం ఇవ్వరనని మాకు ఆజ్ఞాపించును. ఆయన యందు విశ్వాసముంచి వాడు ఎవడో ఆయన నామం మూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారనను. అంటే యేసుక్రీస్తుల వారి గురించి ఈ పేతురు గారు సువార్తను కొర్నేలి గారికి, వారి కుటుంబీకులకి అందరికీ చెప్పగానే వాళ్ళందరూ పరవశించిపోయారు, వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, పరవశించారని చెప్పడానికి అక్కడ మెరాకిల్ ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళందరి మీదకి వచ్చాడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళందరి మీదకి దిగాడు. కారణం ఏంటి? అంత గొప్పగా అంత చక్కగా వాక్యాన్ని చెప్పారు. ఇది నేడు మనకు ఎలాగ అర్థమవుతుంది అంటే, అప్పుడప్పుడు కొంతమంది అనుభవజ్ఞులైనటువంటి దైవ సేవకులు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు కొంతమంది హృదయాలు తెరవబడతాయి, కొంతమంది మనసులు తెరవబడతాయి, కొంతమంది పాపాలు కడగబడతాయి. అలా కడగబడి, అలా విరువబడి, అలా తెరవబడిన వాళ్ళందరూ వారు ప్రత్యేకంగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళలో కూడా పరిశుద్ధాత్ముడు కూడా అలాగే వీళ్ళ మీదకి దిగుతుంటూ వీళ్ళందరికీ ఏమొచ్చింది అన్నాడు ఆయన. చూడండి ఆయన పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారు అందరి మీదకి ఏమొచ్చేసాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దిగిపోయింది. ఇదేంటి పరిశుద్ధాత్మ దిగడం ఏంటి? వాస్తవానికి బాప్తిస్మం పొందినటువంటి తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదకు వస్తుంది, కానీ వీరికి అలా జరగలేదు, రివర్స్ జరిగింది. ఏం జరిగింది? ముందు పరిశుద్ధాత్ముడు దిగాడు, తర్వాత వీళ్ళందరికీ అప్పుడు పేతురు గారు అంటారు, ఇదిగో పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి వచ్చింది కదా, ఇంకా బాప్తిస్మం పొందడానికి ఆటంకం ఏంటి అంటే ఆత్మదేవుడే ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు కదా, ఇంకా ఆత్మదేవుల్లో ఇంకా వీరు బలపడాలంటే ఇప్పుడు బాప్తిస్మం అడ్డుగా ఉంది కనుక ఇప్పుడు బాప్తిస్మాన్ని కూడా ఇవ్వాలనగానే పేతురుతో పాటు వచ్చినటువంటి యూదులు కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటి, దేవుడు మనకే ప్రత్యక్షం అవుతాడు అనుకున్నాం కదా, అన్యజనులు కూడా ప్రత్యక్షం అయ్యాడు ఏంటని పరవశించిపోయి మరి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినట్లుగా మనకి ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఈ బోధ అంతా కూడా కొర్నేలి గారి కుటుంబం ఎట్టుందనమాట. ఏనా? ఇప్పుడు చూడండి, దేవుని గణపరుచుండగా అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లను ఆటంకం చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించును. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. కనుక ఇటు రీతిగా పేతురు గారు మరి చక్కటి ప్రసంగాన్ని, చక్కటి పరిచర్య చేసి పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చేటట్టుగా వాక్యాన్ని వివరించాడు. అవును, నేడు మనం విలువైనటువంటి బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని, జ్ఞానాన్ని చెబుతున్నప్పుడు
ఆత్మదేవుడు ఎదుటి వారిలోకి ప్రత్యక్షమయ్యే రీతిగా మనము బోధ చేయాలి. అలాంటి బోధ చేయాలంటే ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడాలంటే అనునిత్యము ఎవరైతే దేవునిలో వెతుకుతూ, ఎవరైతే దేవునిలో బ్రతుకుతారో మరి వాళ్ళందరికీ దేవుడు తన ఆత్మను అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు గనుక దేవుడు మరి కొద్దిపాటి పరిచర్యను దీవించి, ఆశీర్వదించి మరి చక్కటి విషయాలు నేర్పించాడని నేను ఆత్మలో ఎంతగానో ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఈ విషయాల్ని నా ప్రియమైన సహోదరులతో రాగల దినాల్లో దేవుడు పంచుకునేలాగా దేవుడు తన నూతన ద్వారాన్ని నా కొరకు తెరవాలని ఈ పరిచర్య ద్వారా వింటున్నటువంటి బిడ్డలందరికీ దేవుడు మరి మంచి హృదయాలను అనుగ్రహించి మరి ఎలాంటి వర్తమానాలు మరి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వ్రాయించాడు. మనం అందరం ప్రేరేపణ పొందాం ప్రియులారా, ప్రభువుకు సాక్షులుగా నిలుద్దాం. ప్రేరేపణ పొంది ప్రభువుకు సాక్షులుగా నిలుద్దాం. దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మనం వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. మోషేబాబు ప్రార్థన. మాకు గాచి మీకు అందరం మీకు నీటి చేయదండి వాకింగ్ చేయకుండా నా వాకింగ్ మేము వింటి వేరు కాదు మా రోజులంతా ఫైన్ జిల్లా చూడండి ఇటు తండ్రి ఇవ్వండి తండ్రి అపోస్తుల కార్యాలు పదార్థం చదువు మమ్మీ తెలుగు మీకు అందమండి తండ్రి మా మనోరథ ఇంకొంతండి వాక్యం తెలుగుతున్నప్పుడు మా మనోరథ తెలుసు మీకు అందమండి ఇంకెళ్తే నాన్నలు గారు ఉందండి అనుమతి పరతండి యేసుక్రీస్తు మాడు పరతండి ఆమేన్. జై తల్లి ప్రార్థన చక్కగా స్పష్టంగా స్వరాన్ని బాగా ఉపయోగించి ప్రార్థన చేయాలమ్మా. జై 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 తల్లి చేయమ్మా, ప్రార్థన చేయి. ప్రార్థన ఫలితం రోటరీ కాదు ఎంచుకుని రోటరీ కాదండి వాక్యం జరగదని అపోస్తుల కార్యాలు తండ్రి ఈ రోటరీ కదా అపోస్తుల కార్యాలు తండ్రి 10వ అధ్యాయం చదువుకున్నది అధ్యాయులతో రోజులు సందర్భాలకి వెళ్ళి నేర్చుకున్న తండ్రికి ఎంత రోటరీ కదండి అపోస్తుల కార్యాలు తండ్రి నేర్చుకున్న కదండి మా మనోరథ చేసి ఇలా చేసి ఎంతమంది రోటరీ కదండి ఓదుకుని సంగతి ప్రార్థన చేస్తున్న తండ్రి ఓ మా ఓదుకుని సంగతి తీయించాను తండ్రి మా సంకాపం తీయించి అక్కడ బస్సును వీలరాదని కూడా తీయించండి తండ్రి వయసునారు కూడా అక్కడ సంకాపం తీయించండి తండ్రి అక్కడ బస్సును వీలరాదని కూడా తీయించండి వాడి కుటుంబాన్ని కూడా తీయించండి తండ్రి ఇద్దరు సేవక బృందాన్ని దీవించండి సేవకులు కూడా దీవించండి తండ్రి ఇంకా తండ్రి రోగులను ముట్టేసుకుని వేసుకేసిన పరమ తండ్రి ఆమేన్. అమ్మా ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన చేసుకుందానన్న చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, మీ దయగలిగిన నామానికి స్తుతులు దేవా. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేస్తండి. మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటున్నారు ప్రభావ. మేము అర్హులము కాదు తండ్రి, అపవిత్రులము నాయన తండ్రి, చెడ్డవారము తండ్రి, పాపం చేసిన వారము, అపరాధాలు చేసిన వారము తండ్రి. అవన్నీ ప్రభు వాక్యం చేత మమ్మల్ని కప్పి తండ్రి, అవి మా దగ్గరికి రాకుండా తండ్రి నాయన మా చుట్టూ మీరు కంచెని వేసు ప్రభా. నాయన మీ దేవదూతల భద్రత వలయని మాకు అనుగ్రహించు ప్రభా. మేము పాపంలో పడిపోకుండా, మేము చెడిపోకుండా మీ కాపుదలు అనుగ్రహించి తండ్రి నిత్యము నాయన మాకు తినడానికి ఆహారమును, త్రాగడానికి పానీయమును, నాయన పండుకొనడానికి చక్కటి గృహాన్ని మీరు మాకు ఇచ్చి ప్రభా ఇన్ని వెసులుబాట్లు చేసి తండ్రి మీ కుమారుని రక్షణ సువార్తను ప్రకటించాలని, మీ కుమారుని రాకడ కొరకు మేము బ్రతకాలని, అనేకులు బ్రతికేటట్టుగా మా బ్రతుకు ద్వారాగా వాక్యం ద్వారాగా మీరు చూపించాలని ఆశపడుతూనైనా మమ్మల్ని ఇట్టి రీతిగా మీ సత్య మార్గంలోనికి నడిపించినందుకే కృతజ్ఞతలు తండ్రి. తండ్రిగా నా మాటకు విని లోబడి భయపడి నీ పరిచర్యలో తండ్రి వినయతో విధేయతో ముందుకెళ్తున్న నీ బిడ్డల పట్ల మీ కృపను అనుగ్రహించండి నాయన. మీ దయను అనుగ్రహించండి. మీ సంకల్పాన్ని నాయన తండ్రి మీ కుమారుని యొక్క చిత్తానుసారంగా నీ బిడ్డలో బ్రతుకుటకు నాయన బోధించుటకు జీవించుటకు మీ సహాయాల బిడ్డలకు అనుగ్రహించండి. మమ్మల్ని ప్రేమించి ఈ పరిచర్యను మీరు వెలిగించి నిలబెట్టినందుకే కృతజ్ఞత. ఈ పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన బిడ్డలు మీరు దర్శించండి, దీవించండి. ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు అయితేనని ఒక పరిచర్య కొరకు తమ విలువైన సమయాన్ని కేటాయించారు ప్రభా. రెట్టింపు ప్రతిఫలాలు, రెట్టింపు సమయాలని, కాలాలని, దినాలని, సంవత్సరాలను వారి జీవితాలు మీరు మెండుగా అనుగ్రహిస్తారని ఈ సందర్భాన్ని బట్టి, ఈ నూతన ద్వారాన్ని బట్టి నాయన, ఈ కార్యాన్ని బట్టి నాయన నీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వారిని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ యొక్క సమయంలో ఇంతగా పరిచర్య చేయడానికి నాయన మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ నాయన సంఘాన్ని బట్టి నాయన మీకు వందనాలు ప్రభా. సంఘంలో నాయన తండ్రి యజమానులుగా సేవకులు ఉన్నటువంటి నాయన మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని బట్టి, వారికి సహకరిస్తున్నటువంటి పెద్దల కుటుంబాలను బట్టి మీకు కృతజ్ఞతలు. వారికి సహకారులు ఉన్నటువంటి పురుషులను అందరిని బట్టి మీకు స్తుతులు తండ్రి. వారికి సహకారులు ఉన్నటువంటి స్త్రీలందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన సంఘంగా కూడుకున్నటువంటి నాయన వృద్ధులు మొదలుకొని బాలుల వరకు ఉన్నటువంటి బిడ్డలందరినీ దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
అలాగే ఓదూరు సంఘం కన్నటువంటి వైఎస్ఆర్ నగర్ సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఆ సంఘంలో అక్కడ అధ్యక్షులుగా నాయన కాపరిగా ఉన్నటువంటి దైవ సేవకులు, నాయన అధ్యక్షులుగా ఉన్నటువంటి మా ప్రియులు తమ్ముడిని దొరబాబుని, అలాగే పెద్దలుగా ఉన్నటువంటి శేఖర్ గారిని, రాజు గారిని, తమ్ముడిని, నాయన గోవిందరాజులు గారిని, ఇలా అనేక మంది బిడ్డలను, పెద్దలను, అలాగే పరిచారకులను, యవనస్తులను అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకొనిచున్నాము తండ్రి. రెండు సంఘాల్లో ఈ ఉదయకాల సమయంలో వేయి ప్రయాసలతోనైనా పనులు ప్రారంభిస్తున్నటువంటి బిడ్డలకు ప్రతిఫలాలు దయచేయండి. కష్టపడుతున్న వారికి రెక్కలకు ఆయువును, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. క్షేమంగా వారు పనులు ప్రారంభించుకోవడానికి, ఆశీర్వాదంగా పనులు ముగించుకోవడానికి మీ సహాయం, మీ శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు జరిగిన ఈ యొక్క పరిచర్ని బట్టి నాయన మీకే స్తుతులు చెల్లించుకుంటూ, జరిగిన ఈ పరిచర్య మీకు మహిమకరంగా జరిగిందని విశ్వసిస్తున్నాం తండ్రి. దానికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దీవెనని దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కుటుంబానికి కావలసినవన్నీ మీరు సమస్తాన్ని సమకూర్చారు ప్రభా. ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ ప్రార్థన మనలో మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్ తండ్రి. తండ్రి, ఆమేన్ తండ్రి. అందరూ కొందరైనా మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.